దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన స్థానియ సంఘ బిడ్డలు, స్థానియ సంఘ వ్యాపారి, ఈ ఊరిలో పెద్దలు, చిన్నలు, లేదా రాయడి నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, అలాగా విక్రామరంలో వచ్చిన దేవదాసులు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం ఆలపించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికి దేవుడు దీవించిన గాక. మన బైబిల్ తరగతిలోనికి వెళ్తాం. 1 పేతురు 2వ అధ్యాయము 4 నుండి 8 వరకు చదవండి. 1 పేతురు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్టిల్లుచున్నారు. దానికి వారిని 4 నుండి 8 వరకు ఉన్న వాక్యములు ఒక విషయం రాయబడింది. మీరు అది చదివినప్పుడు ఆ పదము బాగా చూసిందా లేదా నాకు తెలియదు. ఒక విషయమే అక్కడ బాగా చెప్పిందండి. ఏది విషయం అంటే రాయి గురించి రాయబడిందండి. మోదీ పీతర్ గారు ఆ రాయి గురించి రాయడానికి ఉన్న కారణం ఉంది. దాన్ని బట్టి ఆయన ఇక్కడే రాయబడింది. అంటే ఇది రాయినప్పుడు పీతర్ గారు మనసులో కొన్ని విషయం ఉంది. అది నేను చెప్తానండి. ఆ 4వ వాక్యం ఒకసారి కూడా చదవండి. 4వ వాక్యం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి సజీవమైన రాయి. హల్లెలూయా. ఇది పీతర్ గారికి తెలుసు. సజీవమైన రాయి ఎవరని పీతర్ గారికి బాగా తెలుసు. దాన్ని బట్టి పీతర్ గారు చెప్పారు ఆ సజీవమైన రాయల గురించి చెప్తున్నారు. స్తోత్రం. అది ఎలాగో తెలుసు అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము దాని 16వ అధ్యాయంలో 16 నుండి 18 వరకు చదువుతున్నాను. అందుకే సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు ఇదే పేతురు గారికి యేసు అడిగారు, నన్ను అందరూ ఎవరని అడుగుతున్నప్పుడు అడిగినప్పుడు ఎవరు ఏం చేయలేదు, చెప్పారు. కొందరు చెప్పారు యోహాను, ఏలియా అని చెప్పారు, యెరెమీయా అని చెప్పారు. అనగా కొందరు చెప్పినప్పుడు పీతరు మాత్రము కరెక్ట్ గా చెప్పారు. పేతురు గారు ఏం చెప్పారు? సజీవుడైన దేవుని కుమారుడని క్రీస్తు అని నాకు చెప్పిన మాట మీరు సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు దర్శనమై ఎవరికి దొరికింది? పీతర్ గారికి. అప్పుడు పీతర్ గారికి దేవుడు చెప్పిన మాట వినండి, చదవండి. అందుకు యేసు సీమోను బెరియోనా అంటే బెరియోనా అంటే తెలుసు. యోనా స్తోత్రం. యోనా సీమోన్ సన్ ఆఫ్ యోనా. స్తోత్రం. యోనా అంటే పదానికి అర్థం చెప్పండి. యోనా అనే పదానికి అర్థం పావురం. జాన్ పావురం అంటే ఇప్పుడు దేవుడు ఆయనకి పిలిచింది ఎలాగా? యోనాయుల కుమారుడైన సీమోన్ అనే పదానికి అర్థము జారిపోయాడు.
స్తోత్రం. బాగా వినండి, అప్పుడే మీకు అర్థం అవుతున్నారు. నానా పావురం, నానా పావురం మనకి పట్టుకోవడానికి వెళ్తే పావురం ఏమవుతుంది? పారిపోతుంది. నాన్న పారిపోతే కొడుకు జారిపోతుంది. చెప్పిన అర్థమైందా లేదా? నాన్న పారిపోయేవాడైతే, నాన్న పారిపోయిన వాడైతే కొడుకు జారిపోయినాడు. రెండు చేతులు దొరకడం కష్టమే. తల్లి ఏంటిదో పిల్లలు కూడా అంటిది అని బైబిల్ రాయబడింది. దేవుడు ఎలాగ పిలిచారు? యోనా ధన్యుడు. ఆ పదం ఒకసారి కూడా చెప్తున్నారు. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన. ఎవరు బయలుపరిచారు? ఏం బయలుపరిచారు? దేవుని కుమారుడైన క్రీస్తు అని దేవుడు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరుల వలన, మనుషుల వలన ఈ విషయం నీకే చేయలేదు, బయలుపరచలేదు. మరియు నీవు పేతురు. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, నీ సజీవుడైన దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు యేసు చెప్పారు, ఇప్పుడు వరకు నీ జారిపోయిన వాడు, ఇప్పుడు నీ పేరు పీతలని పదానికి రాయి, చిన్న రాయి. పీతలని పదానికి అర్థము అదే మనసులో చూడండి. నీవు పేతురు, ఈ బండ మీద. ఈ బండ అంటే ఏ బండ? క్రీస్తు అని అంటారు. అది కాల్వరిస్తారని చెప్పిన ఈ బండ అంటే పీతరు అంట. పేతురు ఈ బండ, ఈ బండ అంటే చెప్పినది ఎవరు? ప్రభు అయిన క్రీస్తు అని ఎవరు చెప్తున్నారు? మనం చెప్తున్నాం. మనం కాదు, పేతురు అంటే మనం కాదు, ఆర్సీమ చెప్తున్నారు. ఏంటండి? ఆసియన్ సంఘస్థులు, ఆసియన్ సంఘస్థుల కాథలిక్ సంఘం చెప్తున్నారు ఆ రాయి పీతరు అంట. ఏది? ఆ బండ ఎవరు? అంటే ఆడు చెప్తున్నారు, పీతరు బండ మీద దేవుని సంఘము. పీతరు 3 సార్లు దేవుడికి ఎరగలేదని తెలియదు. ఆ సంఘం పగిలిపోయింది. అంటే ఆ రాయి, ఈ బండ మీద అదే పీతరు చెప్పి, నువ్వు చిన్న రాయి, నేను బండను. ఈ బండ మీద, ఈ బండ అంటే యేసయ్య అయిన రాయి మీద ఆమె చెప్పాలి. యేసయ్య అయిన బండ మీద సంఘము కట్టపడతది. ఎప్పుడు? అప్పుడు వరకు ఏం లేదు. యేసయ్య మరణించిన తర్వాత అప్పుడు వరకు సంఘము కట్టబడి, యేసయ్య మరణించారు, అప్పుడు కూడా కట్టబడి. ఎప్పుడు సంఘం కట్టబడింది అంటే పెంటెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగి వచ్చారో అప్పుడేమైంది? సంఘం కట్టబడింది. పాతాళలోక ద్వారములు అవునండి, నాకు మనకు దొరికింది. అప్పుడు పీతర్కి తెలుసండి, నువ్వు జీవన అందుకే పీతర్ గారు చెప్తుందంటే ఆ సజీవమైన రాయి యేసయ్య. సజీవమైన రాయి యేసయ్య. అది మనసులో ఉంచుకొని నాన్న వాక్యం చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఆ రాయి దగ్గరికి నీ కూడా వస్తాయి. హల్లెలూయా. నీవు కూడా సజీవుడవు. హల్లెలూయా. ఆ రాయి దగ్గరికి వస్తాయి, నీ కూడా సజీవుడవు. అందుకని యోహాను సువార్త నుండి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వాక్యం. 6 తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనకు తానే జీవం కలిగిన వారు. యేసుక్రీస్తు దగ్గరికి
ఒక వ్యక్తి వస్తే ఆడికి ఏమవుతుంది? యేసయ్య దగ్గరికి రాలేకపోతే జీవం ఉండదు. అందుకని పీతర్ గారు చెప్తున్నాడు, ఈ యేసయ్య దగ్గరికి వస్తే నీ ఏమవుతుంది? జీవం కలిగిన రాయి అవుతుంది. యేసయ్య దగ్గర రాలేకపోతే జీవం లేని రాయి. యేసయ్య దగ్గరికి నీ వస్తే ఏమవుతుంది? వస్తామంటే యేసయ్య నమ్మితే నీ జీవన్ కలిగిన రాయి. నమ్మలేకపోతే జీవం లేని అందరిని నేను తొక్కి వెళ్ళిపోతుంది. నీ నమ్మితే నీకేముంది? జీవం మాత్రం కాదు, ఏముంది? అలా మాకే చూడండి. మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అనగా 4 నుంచి చదవాలి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి. అంటే యేసయ్య దగ్గరికి నీ వచ్చి జీవం పొందితే నీ కూడా అమూల్యమైన జీవం కలుగుతుంది. యేసయ్య దగ్గరికి నీ రాలేదు, మారు మనసు పొందలేకపోయినా అనుకో, జీవం లేనట్టుగా, అమూల్యం లేనట్టుగా, శూన్యంగా నీ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకటి పీతరు చెప్పుతున్నారేమనగా జీవన్ కలిగిన రెండవదే అది 7వ వాక్యం కూడా చూడండి. 7వ వాక్యం కూడా చూడండి. విశ్వసించుచున్న మీకు 11 సరే విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వాసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు అంటే నిషేధించిన రాయి. ఒకటి సజీవులుగా, 2 నిషేధించారు. ఎప్పుడు? యోహాను పత్రిక 1:11 వాక్యం. ఆయన తన స్వకీయముల వద్దకు వచ్చెను. ఆయన స్వకీయుల ఆయనను అంగీకరింపలేదు. స్వకీయులు వారేం చేయలేదు, అంగీకరింపలేదు. అంటే ఈ రాయికి నిషేధించారు. ఈ రాయి మనకి యేసయ్య వద్దని ఎవరు చెప్పారు? యూదులు. ఆయన సొంత కులములు ఉన్నవాడు యేసయ్యకి ఏం చేశారు? వద్దని నిషేధించారు, రిజెక్ట్ చేశారు. అంటే రిజెక్ట్ చేసిన, నిషేధించిన ఒక రాయి అది. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయము 48 వాక్యం కూడా చూడండి. 5వ అధ్యాయము యోహాను సువార్త సరే చూడండి. నేను కూడా 43లో ఉంది. 43. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. స్వర్గీయులుగా నిషేధించారు. 2 తండ్రి నామమున వచ్చిన యేసయ్యకు కూడా వారు ఏం చేశారు? నిషేధించినట్టుగా రాయబడి ఉంది. ఈ 12వ అధ్యాయము యోహాను సువార్త 12:48. నిన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడొకడు. నిన్ను ఏం చేశారు? నిరాకరించారు. నిన్ను ఏం చేశారు? రిజెక్ట్ చేశారు, అంటే నిషేధించారు యేసయ్యకి. ఇంకా కూడా ఉన్నది యోహాను సువార్త 6వ అధ్యాయము దానిలో 66వ వాక్యం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులు కూడా అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? శిష్యులు కూడా యేసయ్యకి ఏం చేశారు? విడిచిపెట్టారు, నిషేధించారు. ఎందుకు? ఆయన చెప్పిన మాట విన్నారు కాబట్టి. యేసయ్య ఏం చెప్పారు? యేసయ్య ఏం చెప్పారంటే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ రొట్టి నేనే. 6వ అధ్యాయం విషయం, ఆ రొట్టి నేనే అని చెప్పారు.
అంటే అది తినినవాడు ఏమైంది? అది తినినవాడు మృతి చెందిరే, చచ్చిపోయారు. సోదరు కలిగిందా? వచ్చినప్పుడు అదేంటి రాయబడిన? దేవుడు వాక్యం. దేవుడు వాక్యమైనది తినలేకపోతే నీ చచ్చిపోతానని చెప్పినప్పుడు వారేమి ఈ మాట భయంకరమైన కఠినమైనదని చెప్పుకొని యేసయ్యకి ఏం చేశారు? విడిచిపెట్టారు. కానీ పీతరు మాత్రం విడిచిపెట్టలేదు. పీతరు ఏం చెప్పారు? చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలేని తిరిగి శిష్యులు కూడా వేరే 12 మంది వెనకకి చెప్పారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని 12 మందిని అడుగగా 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదుము? నేను ఎక్కడికి వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మార్గం. ఆమేన్ చెప్పండి. నీలో లేకుంటే నిత్య జీవం ఉంది. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తామని అడిగారు. దేవుడికి చెప్పండి. యేసయ్యకి తృణీకరించినప్పుడు నిషేధించినప్పుడు కొందరు యేసయ్యకి నమ్ముతున్నారు. ఆ కాలంలో జరిగినట్టుగా ఈ కాలంలో కూడా జరుగుతున్నది. కొందరికి యేసయ్య జీవం కలిగిన రాయిగా కనిపించినప్పుడు కొందరికి రాయికి దేశాన్ని నిషేధించిన వాడా అంగీకరించిన వాడా అని ఆలోచించండి. ఎవరికి? యేసయ్యకి. స్తోత్రం. దేవునికి స్తోత్రం. 3వ రాయి గురించి రాయబడిన వాక్యం 7వ వాక్యం ఒకసారి విడుతున్నాం. విశ్వాసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వాసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. మూలకి తలరాయి. 3వ విషయము ఈ రాయి తలరాయి. కార్నర్ స్టోన్. సోదరు ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. అంటే ఈ సంగతి చెప్పినప్పుడు యెరూషలేం దేవాలయం కట్టడానికి రాళ్ళు ఏం చేస్తున్నారు? కూడబెట్టినప్పుడు మొదటి రాజుల పుస్తకము 6వ అధ్యాయం రండి. 7వ వాక్యం చూడండి. మొదటి రాజుల పుస్తకము 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. ఎలాగ కట్టాలి? మందిరం కట్టితే ఎలాగ కట్టాలి? ముందుగా ఏం చేయాలి? లోపలికి వచ్చి ఏం చేయకూడదు. ఆయన అర్థమైందా మీకు? అర్థం కాలేదు. ముందుగా ఏం చేయాలి? లేకపోతే సంఘ లోపలికి వచ్చి కొట్టడం తట్టడం కాదు. రాయి తీసుకొని వచ్చిన మునుపు ఏం చేయాలి? లోపలికి వచ్చి ఏం చేయకూడదు. సంఘ లోపలికి వచ్చి ఏం చేయాలి? ఎక్కడ నుంచి తెచ్చి వచ్చిందో అక్కడే ఏం చేయాలి? సిద్ధపడండి. రాయిని చెక్కి సైజ్ చేసి తెచ్చుకోవాలి, తీసుకొని రావాలి. చర్చి లోపల రాపడి చేయకూడదు. చర్చి లోపల అందుకంటే సముద్రం రాకూడదు. అలో నేను చెప్పిన నీకే. అందుకని నీ ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే చెక్కబడాలి, సైజ్ చేయాలి, నీ మీద శుద్ధిగా పడాలి. లోపలికి వచ్చి పనులు మునిపే బయటే పడి తీసుకొని వచ్చి సంగతి పెట్టాలి. అలాగా సైజ్ చెయ్యలేని కొన్ని రాలి లోపలికి వచ్చిన కాబట్టి సౌండ్ వస్తుంది. చర్చి లోపల గట్టి సౌండ్ చేస్తున్నారు. సౌండ్ అంటే నీకు అర్థమైందా? చెప్పుళ్ళు శబ్దం అండి. పనికిరాని అర్థం అంటే ఈ కలిపి గొడవలు ఎక్కడ జరుగుతుంది? చర్చి లోపల. అది జరగకూడదు. శబ్దం అంటే అదే. చర్చి లోపల ఏమి ఉండకూడదు. కలహాలు గొడవలు ఉండకుండా బయట నుండి ఆ రాయి ఏం చేయాలి? శుద్ధితో కట్టబడి చెక్కబడాలి. దేవునికి అలాగే చెక్కబడి
రాయలేదంటే అలాగా సాలోమోను గారు దేవాలయం కట్టినప్పుడు దాన్ని ఏం చేశారు? చెక్కబడినప్పుడు ఈ మూలరాయి ఉంది కదా, అది కూడా ఏం చేశారు? చెక్కబడి ఆడికి ఇచ్చేసారు. కానీ ఈ మూలరాయికి వారు ఏం చేశారు? మార్చి చర్చ కట్టడానికి ప్రారంభించారు. గట్టిగా కట్టి పైకి వచ్చినప్పుడు ఏమయ్యలేదు? మూలరాయి లేకుండా కట్టింది. అప్పుడే వెతుకుతున్నారు. ఎప్పుడు మూలరాయి వెతికి వచ్చినప్పుడు చివరికి ఏమైంది? దొరికిన తర్వాత అది తీసుకొని వచ్చి మరి చరిత్ర ఉంది, బైబిల్ లేదు. అది స్తోత్రం. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు నిషేధించిన ఆ రాయి ఏమైంది? చెప్పండి. తనకి ఏమైంది? మూలరాయి నిషేధించినది. అది రెండు అర్థం ఉంది. ఒకటి నిషేధించినది ఇంటికి మూలరాయి అయినట్టుగా, నిన్ను ఎవరైనా నిషేధించి నిన్ను పనికిరాని వాడని అలాగే చెప్పి నిన్ను ధృవీకరిస్తే ఒక దినం నీ కూడా ఏమవుతుంది? చేశారు. మంచివాడు కాదు. వీడికి ఎప్పుడు ఏముంది? కథ వీడికి ఎప్పుడు ఏముంది? ఆడికి ఈడి కథ, ఆడికి కలహం. ఈడు కళ చూస్తాడు, వాళ్ళు కలహం పెడతారు. ఇదే ఆడికి. నేను యోసేపుకి ఏముందండి? దేవుడికి ఎప్పుడు చూసినప్పుడు ఏం చేశారు? ఏం కనిపిస్తుంది? కళలు చూడడం చెప్పండి. ఆయన చూడడం మాత్రం కాదు, చూడడం మాత్రం కాదు. అది ఎవరికి వెళ్ళి చెప్తున్నా? నాన్నకి వెళ్ళి చెప్తున్నా. నాన్నకి వెళ్ళినప్పుడు సహోదరు చెప్పిన ఎందుకు కూడా ఒక కళ చెప్పిన వాడు వచ్చాడు. వీడికి ఈ రోజు నుంచి ఏం చేయకూడదు. మరి కళ చెప్పే ఈ రోజే ఏం చేయాలి? ఏం చేయాలని అనుకొని ఏం చేశారు? యోసేపు సహోదరునికి ఆహారం తెచ్చుకొని ఎక్కడికి వచ్చారు? షేకెములో వచ్చింది. అది అక్కడ ఏం లేదు, షేకెములో లేదు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది? దోతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళినప్పుడు అదుగు వస్తున్నారు, అదుగు కలగాడు వస్తున్నారు. నాన్న మంచి బట్టలు ఇచ్చిన వాడు వస్తున్నారా? ఈ రోజు ఆడికి ఏం చేయకూడదు అని అనుకొని వీడికి చంపడానికి ప్రయత్నించినప్పుడు రూబెన్ అని అందరికి పెద్దవాడు చెప్పి చంపొద్దు, ఏం చేయాలి? బతికించి ఎక్కడికి వదిలిపెట్టాలని చెప్పారు. చెప్పిన కాబట్టి సహోదరులు అందరూ కలిసి ఏం చేశారు? గోధుల పడిన ముందు ఒక పని చేశారు. ఏమని చేశారు? బట్టలు అంగి అన్ని విప్పిసి ఆ చిన్న ఆ అంగి మొత్తం నాన్నగారు ధరిపించిన అంగి విప్పిసి ఏం చేశారు? ఒక మేకలకి ఏం చేశారు? అది వధించి ఆ రక్తం ఏం చేశారు? ఆ మేక వధించిన కాబట్టి ఈడు బిడ్డలు ఆ మేక ఈడు బదులుగా చంపబడ్డాడు కాబట్టి ఈడు ప్రాణాపాయం లేకుండా బతికిపోయాడు. గుర్రం పిల్ల వధింపబడిన కాబట్టి చచ్చిపోవలసింది. ఆ గుర్రం పిల్ల వధింపింది కాబట్టి ఏమైంది? యోసేపుకి ఎక్కడ పెట్టారు? బతుకున్నాం కాబట్టి వాళ్ళకి అంగి దొరికింది. అది ఏం లేదు. ఆడి నీళ్ళు వచ్చింది, మళ్ళీ నీళ్ళు ఏమైంది? వచ్చింది అదే స్థానం. మరి ఆడి రాదేటి చోటలు యోసేపు కన్నీరు వచ్చింది. ఎవరికి అన్నం పెట్టాను? సహోదరే నన్ను ఇలా మోసపరిచి ఇక్కడ పెట్టారయ్యా అని కన్నీరు పడిన చోటలు కొన్ని సంవత్సరం తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు యాకోబు ఏమొచ్చాడండి? ఆమె ఇచ్చిన ఒక బావి దగ్గరికి వచ్చాడు. ఎక్కడండి అది? ఆ బావి ఎక్కడ ఉంది? మన భాషలో ఇంగ్లీష్ లో రాయబడి షేఖే. ఏమంటే ఇంగ్లీష్ ఏం రాయబడింది? షుకార్ కాదు, షేఖే పెరుగుతాడు. అదో అర్థమైందో లేదా? అలా సరిగా ఆ షేఖేం దగ్గర అక్కడే యోసేపుకి ఏం వేశారు? గోత్రి పడి ఏది గోత్రి పడి
కన్నీరు పడిందో రాబో దినములు ఆ బావి నుండి అనేక నీరు తాగుతుంది. కన్నీరు పడాలి. పడితే మాత్రం అదే రాబో దినములు ఏమొస్తుంది? ఎవడైనా తాగలిగే అందరు కన్నీరు లేకపోతే ఏం రాదు, నీళ్ళు రాదు. నీళ్ళు రాదు. స్తోత్రం అంటే నా చెప్పుకొని వచ్చిన మాట అక్కడే గోతులు పడేశారు. స్తోత్రం. ఎందుకు గోతులు పడేశారు? అలా గోతులు ఎందుకు నీళ్ళు లేని గోతులకి ఎందుకు పడేశారు? మరి ఒక్కనే అవమానపడతారు. నీళ్ళు లేని గోతులకి నీళ్ళు ఏం చేస్తుంది? అంటే సహోదరులందరికీ ఇతనికి ఎందుకు అక్కడ చోటలు పడిపోతే ఏమవుతుంది? కాంపు వస్తుంది కదా. అప్పుడు సహోదరులు అందరూ ఎందుకు చేసేది? కంపు కొట్టడానికి ఎక్కడ కొట్టేది? స్తోత్రం చెప్పాలి. దేవుడు ఏం చేశారు తెలుసా? ఏది కంపు కొట్టిన చోటలన్నీ పడేసారు. అక్కడి నుంచి తీసి ఎవరి చేతికి అప్పగించారు? సుగంధ ద్రవ్యాలు. కంపు కొట్టడానికి సహోదరులు గోతులు పడేస్తే సుగంధ ద్రవ్యాలు పడడం వాళ్ళు రావడం టైమింగ్ యోసేపు కాడ తీసుకొని వచ్చి అని అమ్మేశారు. ఎవరి దగ్గరికి? అమ్మేశారు. అమ్మేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు పని బాగా దొరికింది, మంచిగా ఉండి అంటే ఈ కళ చూసినప్పుడు ఇది చూడలేదు. ఏది బావి అది కళ చూడలేదు. పొద్దుపొర ఇంటికి జరిగినది చూడలేదు. జైలుకి వెళ్ళినది కళ చూపించాడు. నీ రాజుడు అవుతుంది. రాజు రావాలంటే అవి చూసి అనుభవించుకోవాలి. రాజు రావాలంటే బాబులు దిగాలి. రాజు రావాలంటే పొద్దుపొర ఇంట్లో అవమానపడాలి. రాజు రావాలంటే పడాలి. ఆ తర్వాత నీకే సింహాసనానికి ఎక్కాలంటే ఇద మొదటి దాటరా. దాటకుండా సింహాసనం ఏం దాటకుండా సింహాసనం కావాలి. అది దొరకదు. అక్కడ ఎక్కడికి వెళ్ళి పొద్దుపరు ఇంటికి అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఏమైంది? ఆ చెరసాల కాదండి. అక్కడ ఇప్పుడు బట్టలు పోయింది. బట్టలు పోతే పోనండి. మనకి సిఎంఆర్ వెళ్ళి కొనొచ్చు. సిఎంఆర్ షాపింగ్ మాల్ వెళ్ళి కొనుక్కోవచ్చు. బట్టలు పోతే పోనండి. ఎందుకంటే మనకి ఎక్కడ కొనొచ్చు? సిఎంఆర్ షాపింగ్ మాల్. జీవితమైన బట్టలు పోతే మనం కొనడానికి కాదు. అది కాపాడు. ఆ బట్టలు ఏం చేయాలి? యోసేపు చెప్పారు, నా బట్టలు పోతా, నా జీవితమైన ఎందుకు కరెక్ట్ ఇలాగ జరిగిందని తెలుసా? రాజు రావాలంటే ఇక్కడికి వెళ్ళాలి. రాజు రావాలంటే పొద్దుపల ఇంటికి వెళ్తే మాత్రము నిండబడాలి. నిండబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వ్యవసాయం వెళ్తే మాత్రము ఐగుప్తుల భాషను నేర్చుకుంటాం. వ్యవసాయానికి దేవుడు ఎందుకు పడేశారు తెలుసా? అక్కడే ఉండినప్పుడు కళ వచ్చింది. ఆ కళ వచ్చినది అర్థము యోసేపు ఏం చేశారు? ఎవరెవరు పడింది? పానపాత్రుడు, ఇద్దరు ఏం చేశారు? ఆ జైల్లో పడ్డారు. కళ చూశారు. కళకి కరెక్ట్ పానపాత్రుడు మళ్ళీ అదేమో దేవుడు తిరిగి పచ్చికారు ఏమవుతుంది? ఒకడు చచ్చిపోయారు, ఒకడు అదే సిలువలు
సిలువలు రెండు పక్కన వేసి రెండు దొంగలు చచ్చిపోయారు కదా. ఒక దొంగ ఇంకొక విడుదల పొందాడు. సోదరం జరిగింది. గట్టిగా సోదరం జరిగింది. మానవాత్ర గారికి ఒక మాట చెప్పారు. అయ్యా నేను మంచి ప్రార్థన చేశారు, దర్శనం చెప్పారు, నన్ను నీ ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. కానీ ఆడ ఏం చేయాలి మర్చిపోండి. ఎందుకు మర్చిపోయారు? ఆడు గుర్తుపెట్టాడంటే ఆడే అధికారి చేయడం గుర్తుపెట్టి ఈ ఉద్యోగం పెడితే నేను రేపు జాయిన్ చేశానని రికమెండేషన్, మన రికమెండేషన్. దేవుడు చేయని మనుషులు చెయ్యలేదు. దేవుడు అయిన కార్యం చెయ్యడానికి ప్రయత్నిస్తే మనుషుడు చెయ్యవసరం లేదు. అందుకే భానుమాత్ర గారు ఏమైంది మంచిది సోదరం కలిగిన ఆమె చెప్పండి. ఎవరు తృణీకరించారు? వారేం చేశారు? రాజుగా మారాడు. వారికి రాజుడుగా మారింది యోసేపు. సోదరం కలిగిన అదే చెప్పచ్చు. నన్ను తృణీకరిస్తే భయపడొద్దండి. రాజు స్థాయికి వెళ్ళడానికి సమయం అందరు నిన్ను ప్రేమిస్తుండే నీ ఏమావదు, ఇక్కడే ఉండి వాళ్ళతోనే ఉంటావు సార్. ఆడుతోనే నడుస్తుంది. అందరు నిన్ను ప్రేమిస్తే ప్రేమించినారు కావాలి, ద్వేషించినారు కావాలి మీరే ఎంచుకోండి. ప్రేమించిన వాళ్ళు కావాలి, ద్వేషించిన వాళ్ళు కావాలి మీరే ఎంచుకోండి. యోసేపుకి అందరూ ఏం చేశారు? తర్వాత సమస్య అది. యోసేపు గురించి ఇంకా చెప్పడానికి నాకు చాలా ఇష్టం ఉంది. నాది ఇంకో ఉందండి దేవుడు మంచి మీరు యోసేపు కథ మొత్తం చెప్తుంది. నాకు అలాగే నచ్చదు. యోసేపు చరిత్ర మొత్తం చెప్తే ఏంటి లాభం? అది మర్మం చెప్పండి, అప్పుడే విడుదల. సోదరం కలిగి మర్మం చెప్తే మాత్రమా విడుదల. సహోదరులు అందరూ వచ్చారు. అవును కదా. దేనికి వచ్చారు? యోసేపు దగ్గర దేనికి వచ్చారు? దేవునికి సోదరం. దేనికి వచ్చారండి? మోట్లో సోదరం. ఎలా వచ్చారండి? దేవునికి సోదరం. ఎలా వచ్చారు? ఎలాగో వచ్చిందిరా బాబు? గోనె పట్టుకొని. ఆ గోనెలు ఏం లేదు, ఖాళీ. నీకేదో వరకు ఖాళీ. నీ ఖాళీ. ఇప్పుడు నిషేధించిన వాడి దగ్గరికి వస్తే గోనె నింపుతుంది. ఆడి దగ్గరికే రావాలి. చెప్పండి. నిషేధించావా? నిషేధించారు. పట్టుకొని నీ దగ్గరకు వచ్చి ఆనాడు స్వప్న కళ చూసినట్టుగా సహోదరులు అందరూ వచ్చి ఏం చేయాలి? సాగ యోసేపు తిరిగి దేవా వందనాలి. ఏడు భాషలు, ఎప్పుడు భాషలు చెప్పలే. అలాగే బైబిల్ రాయబడింది. నేను చెప్తున్నాను ఎప్పుడు భాషలు చెప్పలే. ఏ భాషలు చెప్పారు? యోసేపు ఒకేసారి చూసినప్పుడు అన్నదమ్ముడికి ఏమైందండి? గుర్తొచ్చేసింది. ఈయనకేమవదు? మోసం చేసిన వాడికి గుర్తు రాదు. మోసం అనుభవించిన వాడికి ఎవడు మోసం చేశాడో మోసం అనుభవించారు. మోసం ఎవరు అనుభవించారో వాడికి గుర్తుకొస్తుంది. ఎవరు మోసం చేయని వాడికి ఎవరు ఆయన మరిచిపోయారు. కానీ మోసం పడిన వాడికి ఏమొస్తుంది? నిత్యం మోసం అందుకే గుర్తురాదు. సోదరం అన్నయ్యకి చూశారు. అన్నయ్యకి మాత్రం కాదు,
సిమియోను కూడా చూశారు. చిన్నోడు చిన్నడు సిమియోనాయే ఆడికి అమ్మడానికని ప్లానింగ్ చెప్పినాడు. అందుకని ప్లానింగ్ చేసిన వాడికి మొదటి ఏం చేశారు? గొడ్డుకు పట్టుకున్నాడు, బంధించి జైలు పట్టారు. నీకు అర్థమైలేదు? ఎవడు యోసేపు అమ్మడానికి ప్రయత్నించారు, అతనికి బంధించి ఎక్కడ పెట్టారు? ప్లానింగ్ చేసిన లోనికి వెళ్తాడు, బెన్యామిన్ వస్తాడు. మాట ముగిస్తున్నాను. యోసేపు ఐగుప్తులకి ఏమైందండి? ప్రధానమంత్రి ఎవరిని తృణీకరించారు? వారే ఆ ఇంటికి తలకి మూలరాయి. ఇది నిజమైన సత్యం. స్తోత్రం కలిగింది. గట్టిగా దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే మూలరాయి అంటే కార్నర్ స్టోన్. రెండు ఇంటికి రెండు గోడలకి కలిపే రాయి. రెండు ఇల్లు ఏంటంటే నేను చెప్పిన ఒకటి యూదులు, ఒకటి అన్యులు. యూదులు ఒకటి యూదులు అన్యులకి కలపడానికి యేసయ్య మూలరాయి అన్నమాట. ఆడు రాలేకపోతే గోడ కట్టేస్తాం మనం. గోడ కట్టాలి. ఇప్పుడు కాదు, అప్పుడే కట్టాలి. ఎక్కడ యెరూషలేము దేవాలయములు అన్యులు ప్రవేశించకూడదని పెద్ద గోడ ఏం చేసేది? ఇది అతిక్రమించి వచ్చిన వాడికి రాజుతో ఏం చేస్తారు? కొట్టి చంపేస్తానని చెప్పారు. యేసయ్య మూలరాయి. ఆయన మూలరాయి అంటే యేసయ్య మరణం జరిగి పునరుద్ధానం పొందినప్పుడు ఇదేమైంది? మూలరాయి అయింది. మూలరాయి అయిన తర్వాత ఏమైందండి? ఈ రెండు జాతి ఏమైంది? దేవునికి స్వాతంత్రం కలిగింది. లేకపోతే మనకి దేవుడి సన్నిధి రావడానికి అవకాశం లేదు, యోగ్యుడు కాదు. కానీ దేవుడు మమ్మల్ని అవకాశం ఇచ్చింది. యేసు సిలువలో మరణం వలన అని తెలియాలంటే 118 కీర్తన మరి ఆ మాట ఉంది. 22 వాక్యం నుండి చూడండి, చదవటమ్మా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. అదేం దినం? అని కలిపిన దినం. యెహోవా ఏర్పాటు చేసిన దినము. అక్కడ యెహోవా అనే పదం కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ప్రభు ఏర్పరిచిన దినం. అదేది దినం? ఏది దినం అండి? అదేది దినం? ప్రభు ఏర్పరిచిన ఏ దినం? అదే దినం. యేసుక్రీస్తు ఎప్పుడు పునరుద్ధానం పొందారో ఆ దినం. ఆ దినం ఏ దినం? అది ఆ దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించు. ఆ పదం మాత్రం చదువు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆమేన్ చెప్పండి. యెహోవా ఏర్పరిచిన యేసుక్రీస్తు ఎప్పుడు పునరుద్ధానం పొందారో ఆ దినం అండి. దేవుడికి అప్పుడు ఇంటికి పునాది అయిపోయి మూలరాయి అయిపోయింది. మూల రెండు జాతులకి కలిపాడు. స్తోత్రం. ఒక పురుషునికి ఒక స్త్రీకి ఎవరు కలుపుతుంది? మంగళసూత్రం. అవును కదా? మెట్టలు, గాజులు, దండలు 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 దండలు. ఒక పురుషునికి స్త్రీకి ఎవరు కలుపుతుంది? ఆయన దేవుడు కలపక్కర్లేదు, మిగతా వాడితో కలిపేద్దాం. దేవుడు కలపకుండా మిగతా వాడితో కలిపేద్దాం. స్త్రీకి ఎవరు కలుపుతుంది? ఒక పురుషునికి స్త్రీకి ఎవరు కలుపుతుంది? మత్తయి 19:5 దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేర్పరచుకోకూడదు. చదవండి. ఇందు నిమిత్తము 19:5 ఇందు నిమిత్తము
పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉండురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మంగళసూత్రమా మెడ మీద కట్టుకొని ఇప్పుడు తిరుగుతున్నాను అంటే ఇటు క్రైస్తవుడిగా ఉండి అటు పద్ధతి పాటిస్తున్నాను. మంగళసూత్రం కట్టి తిరుగుతున్నాను, అదే నా ప్రశ్న. ఇప్పుడు అదే లుయ్యా రావాలి. ఇప్పుడు కూడా ఒక తాడు ఎందుకు కదా మెడ మీద? ఎందుకు కట్టారు మీరు తాడు? ఎవరైనా చెప్పండి, ఎందుకు పెళ్ళయిందని చెప్పడం కట. ఎందుకు కట్టారని నేను అడుగుతాను. 3 తాడుగా నేను చెప్పలే. ఎందుకు మంగళసూత్రం కట్టారు అది ప్రశ్న. పిల్లే అయ్యిందని ఆయనని తెలియని అలాగైతే నీ భర్త కూడా కట్టాలి. న్యాయం న్యాయం న్యాయం. నీ భర్త కూడా ఏం చేయాలి? ఒకరికి కట్టుకున్నా ఆడికి తెలియదు అక్కర్లేదా? ఎంత అన్యాయం రా బాబు. నమ్మకం ఫుల్ నమ్మకం. కడిగి ఫోన్ చేశాను, అర్థం తెలిసిన కట్ట చేసిన మంగళసూత్రం కట్టడానికి వాక్యం ఉందా? ఇప్పుడు మీరు 3 పేటల తాడు అది కింద పైన చాడరు, తాడు పట్టుకొని కూర్చున్నా కింద ఎక్కడ రాయబడింది? అది 3 పేటల తాడు త్వరగా అది ఎక్కడ అడుగుతున్నారు. ప్రసంగి చదవండి. 12వ అధ్యాయం అనుకున్నారు. ఒకసారి నేను కూడా చూస్తాను. 9 సరే, 3వ అధ్యాయం 9 పాస్ చేయాలి. కాదు 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 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును. అది కాదండి, 4వ అధ్యాయం అనుకున్నారు. 4వ అధ్యాయం అంటారు మరి 11 4వ అధ్యాయం 11 కలిసి పండుకొనిన ఎడల వారికి వెంట కలుగును. ఒంటరి గానికి వెంట ఎలాగు పుట్టును? ఒంటరి ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. దేని గురించి చెప్పారు? తాడు గురించి చెప్పారా? లేదు. ఒక్కడిగా ఉంటే ఇద్దరు కలిసి పడుకొని వారికి వెంట కలుగును. అంటే వేడి కలుగుతున్నారు ఇద్దరు కలిసి. ఒకరితో పడితే ఒంటరిగా వేట ఎలాగూ పుట్టును. ఒంటరి నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని నెదిరింపగలరు. ఒక్కడితో ఉంటే ఒకడికి ఎదిరిస్తే ఏమవుతుంది? ఇద్దరు ఉంటే తర్వాత 3 పేట ముగ్గురు ఉంటే ఏమవుదు? అదే విషయం అని తాడు పట్టుకొని ఈ వాక్యం లేకపోతే ఆంధ్రలో పెళ్లి జరగదు. ఈ వాక్యం లేకపోతే పెళ్లి జరిపించరు. ఈ ఒక్క వాక్యం తప్ప తాళి కట్టాలని ఒక్క వాక్యం కూడా అది ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మంగళసూత్రం కట్టనది ఐదవ పద్ధతి అది. నీ దేవుడు బట్టి అన్నిటి సామాన్లు ఇక్కడ మెడ మీద కట్టి తిరుగుతున్నావా? మరి అక్కడి నుంచి వచ్చారు కదా తెచ్చుకున్నారు. ఆచారాన్ని మనం పాటిస్తే మరి నేను నిషేధించలేదు. నీ ఇష్టమైన కట్టండి, కట్టలేదు మాత్రం నే మాత్రం ఆ పని చేయను. పాటలు అందరు కూడా ఇది ఇలాగ పెట్టేసి భారతీయ సంవిధానం అనుసరించి నీ మెడ మీద తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు. ఇంకా పెళ్లి కూడా కట్టలేదు, నేనే కట్టేది పోలే. దానికి ఒక ప్రార్థన. ఇంకేమండి దానికి ఒక ప్రతిన కాలు మీద పెట్టడానికి మొత్తం ప్రార్థన. దేనికి ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన? ఏది దొరికితే ప్రార్థన. ఒకడు మ్యారేజ్ చేసినప్పుడు ఏం చేశారండి? ఎవరో చెప్తాం కదా, ఎమర్జెన్సీ మాట్లాడారు.
ఇదే బైబిల్, ఇదే నా బైబిల్ పట్టుకోవడానికి నాకు బైబిల్ అయితే బైబిల్ చేయించండి. నేనే ఆడపిల్ల ఇది మాట్లాడాలి, బైబిల్ ఇద్దరి మీద పెట్టి ఇది పట్టుకొని ప్రమాణం చేయకూడదా? అది చదవలేదా? అది మీరు చదవలేదా? ఎక్కడ మత్తయి వార్తలు చూడండి, మీరు మాట్లాడితే నాకు 5వ అధ్యాయం. హలో 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 సోదరుడు అమ్మా 34వ వాక్యం. నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని వద్దు. ఆకాశంలో ఏం చేయకూడదు? ఆకాశం తోడని తోడుగా ఏం చేయకూడదు? రెండు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, భూమి తోడుగా ఏం చేయకూడదు? అదే అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, యెరూషలేము తోడనవద్దు ఏం చేయకూడదు? అది మహారాజుడు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, పెట్టుకొనవద్దు. నా మీద ఒట్టు అని మీరు కలిగిన పని ఎప్పుడు నేను చెప్పలేదు. నా మీద ఒట్టు అని పెట్టుకోవద్దు. మీరేం చేసింది? ఎంతైనా ప్రభావితమైన ఒక విషయం వస్తే ఆ బాబు మీద కొడుకు మీద నా పిల్లల మీద పెట్టదు. చదవమ్మా. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. అందుకే దేవుడు చెప్పరు నీ అంజీ రొట్టి చేయకూడదు. అందుకని బైబిల్ పట్టుకొని ఏం చేయకూడదు. ఇది పాత్రలకు తెలియకుండా ఇదన్నీ చేస్తున్నారు, అన్ని మొత్తం చేస్తున్నారు. 20,000 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది దుష్టుడి నుండి పుట్టున్నది. ఇప్పుడు ఈ చేయన దుష్టుడు అందరూ ఈ మాట చేశారు. ఆ పెళ్లి చేసిన వాళ్ళు మరి దుష్టులు అయిపోతారు. నేనెవరికి కించపరచడానికి కదా, నిజం వాస్తవం బైబిల్లో ఉన్న సత్యం అది మీరు పాటించారు. అదే ఎవరైనా చేసినారనుకో, నేను మ్యారేజ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళారు అంటే మొక్కువ, ఆ పేరు చెప్తే మీకు అర్థమవుతుంది. మొక్కువకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంటే ఏం చేశారంటే ఆ సంఘంలో ఆడు లీడరు, ఆడు పెద్ద లీడర్ అంట. ఆడు వాక్య పరిచయం చేశారు. ఆ పాపకి ఎక్కడ కూర్చోబెట్టారు? ఎడమక్క కూర్చుడు. ఆ కుమారుడికి వెళ్ళిపోయారు. కూర్చి వాక్యం చెప్పారు. నేను చెప్పారు వాక్య పరిచయం చేసిన ముందు తిరిగి కూర్చోమంటారు. ఎక్కడ కూర్చోారు? ఎడమక్క ఉన్నవాడు కుడిపక్క ఉన్నవాడు ఎడమక్క రావాలని చెప్పినప్పుడు సంఘ కాపరి నా మీదే కోపం వచ్చింది. వాడు కోపపడిన పాట విన్నప్పుడు నాకు భయపడింది. నేను చెప్పింది అయినా ఇదో మా ఇద్దరిని అన్ని చేశారా, నేను వెళ్ళిపోతాను. నేను పెట్రోల్ కొట్టేసి వచ్చాను, బండికి ఫుల్ పెట్రోల్ కొట్టేసి వచ్చాను. నీ పెళ్లి నువ్వు చేసుకో, నన్ను పంపించమని చెప్పడానికి ఎక్కర్లేదు. బండి స్టార్ట్ చేయడానికి కుమార్తె చెప్తే నేను బయటికి వెళ్ళడానికి బ్యాగ్ ఇది పట్టుకొని బయటకు వచ్చినప్పుడు ఆడందరూ చట్టు బతులు వద్దాయి ఆడ ఏదో చెప్పాను చేయమని నేను చెప్పేసి మ్యారేజ్ చేసి అంటే క్రమం పాటైతే ఉందని మీకు తెలియదు. ఇది ఏది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28, 29 నుండి చదవండి. చివరి వరకు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి. నేను 29 చదవడానికి చెప్పారు. తన శరీరమును ద్వేషించి వాడెవడును 5:29 అయ్యారు. ఆనమ్మా 29 తన శరీరము నేను కూడా చూస్తాను. 27 సరే అంటే 30 నుండి కిందకి 30 నుండి తన శరీరము ద్వేషించు
వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుడు, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును కూర్చు ఈ మర్మము విభాగమైన మర్మము గొప్పది. అదే తలుచుకొని కిందకి చదవండి. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుతున్నారు. ఏంటి ఈ విభాగం జరిగినప్పుడు ఇక్కడ కూర్చున్న పురుషుడు ఎవరు? క్రీస్తునికి సాదృశ్యం. ఇక్కడ కూర్చున్న అమ్మ సంఘానికి సాదృశ్యం. ఇదే వివాహమైన మర్మము. యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? తండ్రి కుడిపార్శ్వములు. అలాగే అయితే సంఘం ఎక్కడ ఉండాలి? అది కుడిపార్శ్వములు కూర్చోబడాలి. అదే భర్త కుడిపార్శ్వములు ఎవరు కూర్చోబడాలి? భార్య. యేసుక్రీస్తు పరలోకములు తండ్రి కుడిపార్శ్వములు ఉండినట్టుగా మనం కూడా క్రీస్తునికి కుడిపార్శ్వములు సంఘం ఉండాలి. మనం ఏం చేస్తున్నారు? విభాగం అయిన తర్వాత ఇక్కడ అక్కడ కూర్చోండి. ఎడం పక్క నుండి. అవును కదా, మీరు చూడలేదు, నేను చూసాను. అన్నీ చేయని పద్ధతి అండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మర్చిపోకూడదు తల్లి. దేవునికి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు మనము? మూలరాయి. భార్యకి భర్తకి కలిపినది ఎవరు? దేవుడే. దేవుడు లేకపోతే ఎవరు మనిషినికే కలపలేరు. రెండు, ఒకటి యూదులకి అన్యులకి కలిపిన మూలరాయి, పురుషునికి కలిపిన మూలరాయి, స్వర్గమునికి భూమికి ఏమండి స్తోత్రం కలిగి. హల్లెలూయా. సమయం చూస్తున్నారండి, మీరు భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. 8 అయింది. వెంటనే ముగిస్తానండి. దేవునికి స్తోత్రం కలిగి. ఓకే, మూలరాయి దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు ఈ మూలరాయి మనకందరికీ యేసుక్రీస్తు ఏమైంది? ఈ 4వ విషయం అక్కడ చెప్పిన మాట 1 Peter 2:7 ఒకసారి కూడా చదవండి. విశ్వాసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వాసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. ఈ రాయి మూలరాయి మార్చి సజీవుడిగా రాయి మార్చి విశ్వసించిన లేని వాడికి ఈ రాయి ఏమంటే అడ్డురాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనకిది ఏమైందండి? లేదు, మనకి ఇది సజీవుడి రాయి. రెండు, ఈ రాయికి నిషేధించేది నిషేధించారు. 3, ఈ రాయి మూలరాయి అనేది సంఘానికి, భార్యకి, భర్తకి, పరలోకానికి, భూమికి. 2 కలపడం యేసు మధ్యవర్తిగా నిలబడి పరలోకము భూమి ఏమైంది? కలిపేది. ఆ రాయి ఇప్పుడు వాక్యము నిషేధించిన వాడికి, యేసయ్యకి నమ్మలేని వాడికి ఈ రాయి ఏమైందండి? అడ్డురాయి. ఇది నీకు అడ్డురాయి మాత్రం రాదురా, రాయి ఎవరి మీద పడితే వారు కూడా చచ్చిపోతారు. అవునా? అలాగే వాక్యం ఉందా లేదా? మత్తయి సువార్తలో ఉంది కదా 21వ అధ్యాయం
43 44 వాక్యమా చూడమ్మా ఒకసారి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోతుంది. అది ఎవరి మీద పడునో వారిని నలిపివేయును. 3 విషయం. ఈ రాయి వాక్యం అనుసరించలేని వాడికి పీతరు చెప్పలేదు అడ్డురాయి. అనుసరించలేని వాడికి అడ్డురాయి. స్తోత్రం. ఇంకా మత్తయి ఏం చెప్తున్నారంటే స్తోత్రం, ఈ రాయి ఏమవుతుంది? ఎవరి మీద పడివేయాడుగా నలిపివేరు. ఇంకా ఎవరదిని ఒక 13 ఉంది కదా. మరియు ఈ రాతి మీద పడివాడు చులకలైపోతుంది. అది ఎవరి మీద ఇది నేను అడ్డుపరిచిన రాయి. ఈ రాయి మీదకి నీ పడితే తులకలైపోతాను. తిరిగి ఈ రాయి నీ మీదకి పడితే ఆ మూల రాయి కోసం దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గట్టిగా స్తోత్రం. చివరి మాట 21 కదా. ఈ రాయి మనకు ఇశ్రాయేలుకి ఈ రాయి మీద కొట్టిన కాబట్టి ఎవరొచ్చి నీళ్ళు వచ్చింది. ఈ రాయి ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు చెప్పిన నిర్గమకాండ 17 చదవద్దు, ముగించడానికి వెళ్తున్నాను. ఈ రాయి ఎక్కడ ఉన్నా అది ఆరణ్యములు ఉన్న రాయికి కొట్టితే ఏం రావాలి? నీళ్ళు రావాలి కదా. అర్థం అవ్వలేదని అనుకున్నాను. మనం కూడా ఇప్పుడు ఎలాగ ప్రయాణం నిన్ను కొట్టితే ఏం రావాలి? భూములు రాకూడదు, నీళ్ళు రండి. కొడితే నీళ్ళు రాకుండా అది రాకూడదు. ఆ నీళ్ళు వస్తే ఆడ దాగం తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు మమ్మల్ని కొట్టుతుంటే బాగుంటాం. ఇది కొట్టితే ఏమొస్తుంది? నీరా బోధ. ఏ సైకి పుడిచినప్పుడు ఏమొచ్చింది? రక్తం నీళ్ళ వచ్చిందరా బాబు. నిన్న పుడిచినప్పుడు ఏం రావాలి? అందుకు దేవుడు నిన్ను ఎడారి ఎందుకు ఉంచారంటే కొట్టిన వాడికి ఏం ఇవ్వాలి? చెప్పాలి. ఎప్పుడు కొట్టారు? ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినారు. ఎక్కడికి? కానానికి ప్రయాణం చేసినప్పుడు మధ్యలో ఏదండి స్థలం కంటే నాకు తెలుసండి. స్తోత్రం కలిగింది కాక. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? వాగ్దాన దేశానికి ప్రయాణం చేసినప్పుడు వీటికి అడ్డుగా నిలబడిన బండరాయి ఏరాయండి. అది చూసి భయపడకూడదు. మీ చేతిలో ఉన్న కర్రలు ఉంటే కొట్టే చెప్తున్నారు. దేవా భయపడుతుంది ఎందుకు? ఈ రాయి పట్టని ముందుకు వెళ్ళడానికి లేకపోతే కొట్టండి. ఏంటంటే కొట్టాలని చెప్పండి. ఏందని కొట్టాలి? కర్ర ఏంటంటే అధికారం. కర్ర ఏమంటే దేవుడు నీకు అధికారం ఇచ్చింది. ఏ అధికారం ఇచ్చింది?
యేసునామం అధికారం ఇచ్చాడు కదా కదండి, అధికారం ఇచ్చేది 2 అధికారం. మత్తయి సువార్త 28:19 పరలోకములు అధికారం. చదవండి మీరు. అయ్యో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడినది. పరలోకంలో ఉన్న అధికారం, ఈ అధికారము నీ ఏం చేయాలి? వినియోగించండి. ఎక్కడ? నీ వాగ్దాన దేశమైన పరలోకము ప్రయాణం చేసినప్పుడు నిన్ను అడ్డుపరిచిన బండలు కానీ అడ్డుపరిచిన ఎర్ర సముద్రం కానీ దానికి ఏం చేయండి? వినియోగించండి. వినియోగిస్తే బండ నీరిస్తుంది. ఎర్ర సముద్రానికి వినియోగిస్తే అది నాలుగా ఇచ్చారు. అది వినియోగించిన దేవుడి బిడ్డలకే మాట వచ్చిన ప్రియులారా స్వాతంత్రం చెప్పండి. అంటే ఆ బండ క్రీస్తు. ఆ బండ ఎక్కడ రాయబడింది? మొదటి కొరింథీ పత్రిక 10 3-4 అది త్వరగా చదవండి. త్వరగా. మొదటి కొరింథీ పత్రిక 10:3-4. అందుకు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగేరి. ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలు కింద బండ ఒక్క చోట్ల ఉన్నది. ఇశ్రాయేలుకి కొట్టిన బండ ఒక సరువులు. అది ఎక్కడెవడి ఎడారిలు. మనకున్న బండ ఇప్పుడే చదవలేదు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగేరి. ఆ బండ క్రీస్తే. అర్థమైంది? ఏంటి అర్థమైంది? అదే క్రీస్తే నేను నీకు తెలుసు. ఎక్కడికి వెళ్తే ఒక్క చోట ఉన్న మన బండ అయిన బండ అదే. ఆ బండ మంచిదే, ఈ బండ ఎక్కడికెళ్తే అది నీరు పట్టుకొని వస్తుంది. దాని నుంచి ఆ బండ దగ్గరికి రండి. ఈ వాటి అందరం తలలో ఉంచుకుని రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఒక నిమిషం సమర్పించిన ఆయన అందరి ద్వారా ధృవీకరింపబడిన వాడు. యోసేపులాగా అందరూ తనని ధృవీకరించింది. దేవుడు తనని మహారాజుగా ఉన్న దర్శనముతో తనని నిలబెట్టినట్టుగా ఈ పక్కన రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక నిమిషం సమర్పించుకున్నాం. దేవునికి చుట్టూ అందరూ నన్ను ధృవీకరించిన వారే. వారి మధ్యలో నాకు ఇవ్వబడిన కళను జ్ఞాపకం చేస్తుంది. నాకున్న సింహాసనం వైపు పరిగెత్తేది తీరడానికి కృపావాత్సల్యం మాకు దయచేయండి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని దేవా, నన్ను దేవా మూలరాయితో అంటు కలిపినందుకు స్తోత్రమయ్యా. అన్యునిగా పరదేశినిగా ఏ రోజు కలిగిన సంబంధం లేకుండా నన్ను దేవా నీ ఆలయములో పాత్రునిగా మార్చినందుకు స్తోత్రం. నీ కుటుంబంలో పాత్రునిగా మార్చినందుకు స్తోత్రం. ఆశపడే సంఘములో వధువుగా మార్చినందుకు స్తోత్రమయ్యా. ఎంత గొప్పగా నన్ను సజీవములుగా ఉంచినందుకు స్తోత్రమయ్యా. ఒకటి వేళ ఎందరో చెప్పగలిగి తీరేది ఆయన దొరికి పడ్డాడు కాబట్టి, ఆయన అందరూ దొరికించారు కాబట్టి, ఆయనను అక్కర్లేదని చెప్పిన రాయిగా నిషేధించారు కాబట్టి మూల రాయిగా మారి దేవాలయములను కలపగలిగి తీరింది. సమాధానం
సంఘాన్ని కలపగలిగి తీరింది, కుటుంబాన్ని కలపగలిగి తీరింది, భార్య భర్తని కలపగలిగి తీరింది, పిల్లలని అమ్మా నాన్నతో కలపగలిగి తీరింది. అలా కలపగలిగి తీరేంతటిగా ఉన్న సజీవరాయ నాయ. ఆ రాయితో ఈరోజు ఎంతమంది కలవడానికి సిద్ధం కలిగిన వారు కాదు, కలవడానికి ఆశ కలిగిన బిడ్డలు మనసును ఎలగొట్టుకుని దేవునికి దేవనాన్ని కలుపమయ్యా, నేను వేరైపోకూడదయ్యా, నేను విడిగా ఉండిపోకూడదయ్యా, నేను దూరం అయిపోకూడదయ్యా, నీతో కలిసి తీరాలి. ఆ రాయను కొట్టబడి తీరితే మాకు పాణ్యముగా మారి తీరుతారు. ఆ రాయ మాకు అండగా ఉన్న రాయ, ఆ రాయ మాకు ఆహారం ఇచ్చిన రాయ, ఆ రాయ మాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన రాయ. ఆ క్రీస్తైన రాయతో ఈరోజు జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపరచుకోండి. ఈ రాత్రి వేళ దేవునికి చెప్పుదేవా, నన్ను కూడా రాయితో కలుపుదేవా, నేను కూడా సజీవం చెందిన రాయితో నేను కూడా కలిసి తీరాలి. అందరూ నన్ను విడిచిపెట్టిన ఈ లోకంలో, అందరూ నన్ను తృణీకరించిన ఈ లోకంలో, అందరూ నా బట్టలను ఓడవీకుతున్న ఈ లోకంలో, అందరూ నన్ను అవమానపరచుచున్న ఈ లోకములో, అందరూ నన్ను చీకొట్టుచున్న లోకములో నువ్వు మాత్రము లేవా మమ్మల్ని వదలలేని వాడివి. అవమానపరిచిన అదే గడియలో మమ్మల్ని సుగంధ ద్రవ్యముతో ఉన్న వారి చేతికి అప్పగించిన వాడివి. అవమానపరిచిన చోట్ల సువాసన కనిపించే వారిగా మార్చిన వాడివి నీవే. తృణీకరించిన వారి మధ్యలో సింహాసనం ఎక్కించిన వాడివి నీవే దేవా. అలా చూచినది నీవు సింహాసనము గురించే, కానీ జీవితంలో నువ్వు అనుభవించాల్సింది కొన్నిసార్లు అవమానం, కొన్నిసార్లు సహోదరులతో అమ్మేసిన పద్ధతులు, కొన్నిసార్లు నీవు బట్టలు ఓడవీకేసే పద్ధతులు, కొన్నిసార్లు నీకున్న చోట్ల నేను అవమానపరచు తీరడానికి, అందరి ముందు నేను తలదించుకు తీరేంతటిగా చేరసాలలోకి పడేసే పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు. కానీ మర్చిపోవద్దు, నీ కొరకు దేవుడు ఏర్పరిచిన ఒక సింహాసనం ఉంది. అది ఐగుప్తు దేశంలో దేవుడు నీకు ఏర్పరిచినది. అది నీ సహోదరుల మధ్య ఉన్న సింహాసనం కాదు, నీ తోటి వారి మధ్యలో ఉన్న సింహాసనం కాదు, వారందరికన్నా దూరంగా దేవుడు నీ కొరకు ఏర్పరిచిన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనంలోకి ఎక్కి తీరాలంటే శోధనలో నుంచి వెళ్ళాలి, రోగాల్లో నుంచి వెళ్ళాలి, అవమానంలో నుంచి వెళ్ళాలి, దుఃఖంలో నుంచి వెళ్ళాలి, బట్టలు ఊడబెట్టే పరిస్థితిలో నుంచి వెళ్ళాలి. అలా సిద్ధం కలిగిన వారు మాత్రం మనసును ఏకీపించుకున్నారు. సింహాసనం నాకు కావాలి, వేదనలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగా ఆలోచించుకొని కూర్చున్న దేవుని బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంగా మన మధ్యలో భాస్కర్ పాస్టర్ గారు ఉన్నారు, ముందుకు వస్తారు, ప్రార్థన చేసి ఈరోజు సభను ముగిస్తారు. దానితో ఆశీర్వాదాన్ని పంచుకుంటారు.